సరియగు త్రోవను నడువా, కట్టడలను బోధించు. సరియగు త్రోవను నడువా, కట్టడలను బోధించు. సమయోచిత జ్ఞానమును దయచేసి దీవించు. సమయోచిత జ్ఞానమును దయచేసి దీవించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు. నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు. ఏమున్న లేకున్నా నీ కొరకే బ్రతికించు. మంచిది ప్రియులారా, దేవుని వాక్యానికి వెళ్దాము. నిన్నటి దినాన మనము వాక్య ధ్యానాన్ని ధ్యానించి ఉంటున్నాము. ప్రమాణం గురించి దేవుని వాక్యాన్ని ధ్యానించి ఉంటూ ఉన్నాము. మరి వాటిని మనము కొనసాగించి ముందుకు వెళ్దాం ప్రియులారా. దేవుని వాక్యంలో నిన్నటి దినాన మనము దాదాపు 1 గంట సేపు ప్రమాణం గురించి దేవుని యొక్క ఆలోచన ఉద్దేశాలను మనము తెలుసుకున్నాము. దేవుని చిత్తము గ్రహించుకొని ఉంటూ ఉన్నాము. ఆదికాండము 24వ అధ్యాయము, ఆదికాండము 24వ అధ్యాయము మరి 4వ వచనం నుంచి ఆలోచన చేద్దాము. నా స్వదేశమందున్న నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకును నా కుమారునికి భార్య తెచ్చినట్లు ఆకాశం యొక్క దేవుడును భూమి యొక్క దేవుడునైనా యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించదనెను. ఆ దాసుడు ఈ దేశమునకు నా ఎంట వచ్చుటకు ఒకవేళ ఆ స్త్రీ ఇష్టపడని ఎడల నీవు బయలుదేరి వచ్చిన ఆ దేశమునకు నేను నీ కుమారుని తీసుకొని పోవాలేనా అని అడగగా, అబ్రహాము అక్కడికి నా కుమారుని తీసుకొని పోకూడదు సుమి. నా తండ్రి ఇంట నుండి నేను పుట్టిన దేశం నుండి నన్ను తెచ్చి నాతో మాటలాడి నీ సంతానమునకు ఈ దేశము ఇచ్చేదనని ప్రమాణము చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడగు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. అక్కడ నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకొని వచ్చేదవు. అయితే నీ వెంట వచ్చుటకు ఆ స్త్రీ ఇష్టపడని ఎడల ఈ ప్రమాణం నుండి విడుదల పొందేదవు. కానీ నీవు నా కుమారుణ్ణి అక్కడికి తీసుకొని పోకూడదని అతనితో చెప్పాను. ఈ లేఖనమందు మనం ఆలోచన చేసినప్పుడు ప్రియులారా, మరి అబ్రహాం గారు ఎలియాజర్ గారి సంభాషణ మరి జరుగుతూ ఉన్నది. దేవుడు ఏదైతే అబ్రహాం గారికి ప్రమాణం చేసి ఉన్నాడో ఆ ప్రమాణాన్ని నీకన్నా ముందుగాల దేవదూతను ముందు పంపిస్తాడు దేవుడు అని చెప్పి తన కుమారుడైన ఇస్సాకు కొరకు ఒక భార్యను కనుగొనుటకు అబ్రహాము తన దాసుని పంపుటకు మరి తన ప్రణాళికను అంటే దేవుడు చేసిన ప్రమాణాన్ని గుర్తు చేస్తూ మరి ముందుకు తీసుకొని ఎలియాజరుకు ఆ యొక్క బాధ్యతను అప్పజెప్పి ఉంటూ ఉన్నారు. ప్రమాణం అనేటటువంటి ప్రామాణికమైనటువంటి విషయాలను మనము జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు కొనసాగుతూ ఉంటున్నాం. ఈ ప్రమాణము అనేటటువంటి విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా మనం ఆలోచిద్దాం ప్రియులారా. ఎందుకు అని అంటే అబ్రహాం గారు నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని చెప్పి దేవుని లేఖనం మనకు తెలియపరచబడుతూ ఉన్నది. కాబట్టి అబ్రహాం గారు స్థిరముగా తన దేవుడైనటువంటి యెహోవాను తాను నిశ్చయముగా నమ్ముతూ తాను చేసినటువంటి ప్రమాణాన్ని మర్చిపోకుండా ఎలియాజర్ గారి దగ్గర జ్ఞాపకం చేస్తున్నటువంటి విషయాన్ని మనము ఇప్పుడు గుర్తు చేస్తూ ఉంటూ ఉన్నాం. అలాగున్నే మరి
మొదటి సమూయేలు గ్రంథము 14వ అధ్యాయానికి వెళ్దాం ప్రియులారా. మొదటి సమూయేలు గ్రంథము 14వ అధ్యాయానికి వెళ్దాం. 14వ అధ్యాయము 18 నుంచి కొన్ని వచనాలని మనము చదువుతూ ముందుకు కొనసాగుదాము. దేవుని మందసము అప్పుడు ఇశ్రాయేలీయుల యొద్ద ఉండగా దేవుని మందసమును ఇక్కడికి తీసుకొని రమ్మని సౌలు అహీయాకు సెలవిచ్చెను. సౌలు యాజకునితో మాట్లాడుచుండగా ఫిలిస్తీన్ల దండుతో ధ్వని మరి ఎక్కువగా వినబడెను. కాబట్టి సౌలు యాజకునితో నీ చెయ్యి వెనకకు తీయుమని చెప్పి తానును తన యొద్దనున్న జనులందరూ కూడుకొని యుద్ధమునకు చొరబడిరి. ఈ లేఖనాన్ని మనము నిన్నటి దినాన మనము బాగా ఆలోచన చేసి ఉంటున్నాము. 26వ వచనాన్ని చూసుకొని ముందుకు కొనసాగుదాం. జనులు ఆ అడవిని జొరగా తేనె కాలువ కట్టి ఉండేను గాని జనులు తాము చేసిన ప్రమాణమునకు భయపడి ఒకడును చెయ్యి నోట పెట్టలేదు. అంటే దీని అర్థం యొక్క భావం ఏమిటంటే, ప్రమాణము మనం ఏదైతే మనం చేస్తామో దానికి ఖచ్చితంగా లోబడి ఉన్నటువంటి స్థితిని ఈ లేఖనాన్ని మనకు గుర్తు చేస్తూ ఉంటున్నది. అలాగనే మొదట మనం చూసాము, ఎలియాజరు గారికి బాధ్యత అప్పచెప్పడము, తన కుమారునికి ఇసాకుకు ఈ అమ్మాయిని తీసుకురావాలని చెప్పి బాధ్యత అప్పచెప్పడము, దానికి కావలసినటువంటి ద్రవ్యాన్ని ఆర్థిక వనరులను ఎలియాజరు గారు అప్పచెప్పడము. ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏమిటి అని అంటే, దేవుడు ఏదైతే చెప్పి ఉంటున్నారో అబ్రహాం గారు దాన్ని చేస్తూ ఉంటున్నట్టుగా మనం ఈ లేఖనాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అలాగనే సౌలుకు ఇక్కడ మరి ఈ మొదటి నుంచి మనము విషయ సూచికను మనం ఆలోచన చేసినప్పుడు, యోనాతాను అద్భుతంగా ఫిలిష్తీయ సైన్యమును ఓడించడం గురించి, 15 నుంచి దేవుని భయం వారి మీదట దిగుట వలన వారు తమలో తాము పోరాడి నశించుట గురించి ఈ 14వ అధ్యాయము మొదటి సమూయేలు గ్రంథంలో మనకు రాయబడి ఉన్నటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. 21వ అధ్యాయానికి వెళ్దాం. 2వ సమూయేలు గ్రంథము 21వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథము 21వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలని మనం ఆలోచన చేద్దాం ప్రియులారా. మొదటి నుంచి కొన్ని వచనాలని మనం ఆలోచన చేద్దాం. దావీదు కాలమున 3 సంవత్సరములు విడవకుండా కరువులు రాగా దావీదు యెహోవాతో మనవి చేశాను. అందుకు యెహోవా ఇలాగున సెలవిచ్చాను, సౌలు గిబియోనీయులను హతము చేసెను గనక అతని బట్టి నరహంతకులకు అతని ఇంటి వారిని బట్టి శిక్షగా ఈ కరువు కలిగెను. గిబియోనీయులు ఇశ్రాయేలీల సంబంధికులు కారు, వారు అమోరీయులలో శేషించిన వారు. ఇశ్రాయేలీలు మిమ్మును చంపమని ప్రమాణపూర్వకంగా వారితో చెప్పి ఉండిరి గాని సౌలు ఇశ్రాయేలు యూదాల వారి యందు ఆసక్తి గలవాడై వారిని హతము చేయ చూచుచుండెను. రాజగు దావీదు గిబియోనీలను పిలువనంపి, నేను మీకేమి చేయకూడదును? యెహోవా స్వాస్థ్యమును మీరు దీవించినట్టు దోష నివృత్తికై దేని చేత నేను ప్రాయచిత్త చేయుదునని వారిని అడగగా. ఈ లేఖనంలో మనము ఆలోచన చేసినప్పుడు 1 నుంచి 15వ వచనం వరకు మనం ఆలోచన చేసినప్పుడు 7వ వచనాన్ని జర ప్రాముఖ్యంగా మనం ఆలోచన చేద్దాం ప్రియులారా. తానును సౌలు కుమారుడగు యోనాతానును యెహోవా నామమును బట్టి ప్రమాణము చేసి ఉన్న హేతువు చేత రాజు సౌలును కుమారుడగు యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతును అప్పగింపక, అంటే ప్రమాణం చేసినటువంటి దాన్ని బట్టి అప్పగింపక ఉన్నది అనేటటువంటి జ్ఞాపకాన్ని మనం గుర్తు చేస్తూ ఉంది.
ఈ ఈ విషయాన్ని కనికరానికి సంబంధించినటువంటి విషయముగా, అలాగనే గిబియాల నిమిత్తము 3 సంవత్సరములు కరువు విషయము, వారి అపేక్ష ప్రకారము సౌలు 7 కుమారులను ఉరితీసి చంపెను. మరణించిన వారి కోసము రిస్పా సంతానము సౌలు యోనాతాను ఎముకలు క్రీస్తు సమాధిలో పాతిపెట్టిరి. ఈ విషయాలన్నీ కూడా ఈ 21వ అధ్యాయంలో మనకు తెలియపరచబడుతున్నది. 7వ వచనాన్ని చూసినప్పుడు, తాను సౌలు కుమారుడగు యోనాతాను యెహోవా నామమును బట్టి ప్రమాణం చేసి ఉన్న హేతువు చేత రాజు సౌలు కుమారుడగు యోనాతానుకు పుట్టిన మెషిబోషెతును అప్పగింపక మరి ఏదైతే ప్రమాణము చేయబడి ఉన్నదో ఆ ప్రమాణానికి లోబడి ఉండేటటువంటి ఆలోచన కలిగి ఉన్నటువంటి విషయాన్ని మరి ఇక్కడ జ్ఞాపకము చేస్తూ ఉన్నది. అలాగునే ప్రియులారా, ప్రసంగి గ్రంథానికి మళ్ళీ ఒకసారి మనం గుర్తు చేసుకుందాము. ప్రసంగి 8వ అధ్యాయానికి వెళ్దాం. ప్రసంగి 8వ అధ్యాయం. ఎనిమిదవ అధ్యాయము 2వ వచనాన్ని ఆలోచన చేద్దాం. నీవు దేవునికి ఒట్టు పెట్టుకుంటివని జ్ఞాపకము చేసుకొని రాజుల కట్టడకు లోబడమని నేను చెప్పుచున్నాను. 1వ వచనం, జ్ఞానులతో సములైన వారెవరు, జరుగు వాటి భావమును ఎరిగిన వారెవరు, మనుషుల జ్ఞానం వారి ముఖమునకు తేజస్సునిచ్చును, దాని వలన వారి మోటుతనము మార్చబడును. నీవు దేవునికి ఒట్టు పెట్టుకుంటివని జ్ఞాపకం చేసుకొని రాజుల కట్టడాలకు లోబడమని నేను చెప్పుచున్నాను. రాజుల సముఖము నుండి అనాలోచనగా వెళ్ళకుము, వారు తాము కోరినదెల్లా నెరవేర్చుదురు గనక దుష్కార్యములో పాలు పుచ్చుకొనకుము. రాజుల ఆజ్ఞ అధికారం గలది, నీవు చేయు పని ఏమని రాజుతో చెప్పగలవాడేవాడు? ధర్మమును ఆచరించు వారికి కీడేమియు సంభవింపదు. సమయము వచ్చుననియు న్యాయం జరుగుననియు జ్ఞానుల మనసున తెలుసుకొందురు అని చెప్పి 9వ వచనం వరకు మనం చూద్దాము. గాలి విసరకుండా చేయుటకు గాలి మీద ఎవరికిని అధికారం లేదు. మరణ దినము ఎవరికిని వశము కాదు. ఈ యుద్ధమందు విడుదల దొరకదు. దౌష్ట్యము దానిని అనుసరించు వారిని తప్పింపదు. సూర్యుని కింద జరుగు ప్రతి పనిని గురించి నేను మనసిచ్చి యోచన చేయుచుండగా ఇదంతయు నాకు తెలిసెను. మరి ఒకని పైన అధికారి తనకు హాని తెచ్చుకొనుటకు కలదు. ఈ 1వ వచనం నుంచి 9 వచనాల వరకు మనం చూసినప్పుడు 7వ వచనం వరకు రాజును గౌరవించాలి అనేటటువంటి విషయాన్ని మనకు గుర్తు చేస్తుంది. 8వ వచనానికి వచ్చేసరికి దేవుని నడుపుదల గురించి, ప్రాకారము నడవాలి అనేటటువంటి విషయాన్ని మనకు గుర్తు చేస్తుంది. 12వ వచనం నుంచి సమృద్ధి కలిగి దుష్టులతో కలిసి నివసించుట కంటే పేదలైన దేవుని భక్తులతో నివసించుట మేలు అని చెప్పి 12 నుంచి మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్య ధ్యానాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు అనేకమైనటువంటి లోతైనటువంటి విషయాలను మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నది. అంతేకాకుండా ఈ యొక్క జ్ఞానం యొక్క విలువ గురించి, ప్రకాశించు ముఖముల గురించి, వెలుగునిచ్చే పరిశుద్ధ జీవం గురించి, దేవుని ప్రజగా ఉండుటకు నిబంధనలు, స్నేహబంధమునకు ప్రమాణము చేయుట, ఆజ్ఞలను గైకొనుట, లోబడుటకు చెప్పబడిన వాగ్దానములు పరిశోధించుట, ఇలా దేవుని మాటలు అనేకమైనటువంటివి మనకు తేటగా గుర్తు చేయబడి ఉంటూ ఉన్నది. ప్రియులారా,
తేటగా గుర్తు చేయబడినది. ప్రమాణం గుర్తు చేయబడుతున్నది, పరిశుద్ధత గుర్తు చేయబడుతూ ఉన్నది. అలాగనే మనం చేయాల్సినటువంటి పనులను గుర్తు చేయబడుతూ ఉన్నది. మనం పాటించాల్సినటువంటి ఆలోచనను, దేవుని సత్యాన్ని మనకు గుర్తు చేస్తూ ఉంటున్నది. మళ్ళీ ఇప్పుడు యెహెజ్కేలు గ్రంథానికి వెళ్దాం ప్రియులారా. యెహెజ్కేలు గ్రంథం, యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 59వ వచనాన్ని మనం చూద్దాం. ప్రభువైన యెహోవా ఇలాగున సెలవిచ్చుచున్నాడు, చేసిన నిబంధనను భంగము చేయవలెనని ప్రమాణము తునీకరించు దానా, నీవు చేసినట్టే నేను నీకు చేయబోచున్నాను. ఒకవేళ ప్రమాణము మనం ఏదైతే మనం చేసినట్టుగా ఉంటే ఆ ప్రమాణాన్ని మనం తప్పితే మరి దేవుడు కూడా ఒకరోజు మన ప్రమాణాన్ని గుర్తు చేస్తాడు అనేటటువంటి, దేవుడు ప్రమాణం అయితే తప్పడు కానీ హెచ్చరికను గుర్తు చేస్తూ ఉంటున్నటువంటి మాటను మనం గుర్తు చేస్తూ ఉంటున్నాం. అబద్ధ ప్రమాణం చేయవద్దని చెప్పి లేవియకాండం 6వ అధ్యాయం 3వ వచనంలో తెలియపరచబడుతున్నది. నిబంధనను అతిక్రమించు వారు మరి దేవుని తీర్పును పొందుతారనేటటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. దేవుని నమ్మకత్వాన్ని కూడా పోగొట్టుకునేటటువంటి వారిగా ఉంటున్నారనేటటువంటి విషయాన్ని ఈ లేఖనం ద్వారా, యెహెజ్కేలు ద్వారా మనము జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. అలాగనే 17వ అధ్యాయానికి వెళ్దాము. యెహెజ్కేలు 17వ అధ్యాయము 18వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. 17-18. తన ప్రమాణము నిర్లక్ష్యపెట్టి తాను చేసిన నిబంధనను భంగము చేసెను. తన చెయ్యి ఇచ్చియు ఎట్టి కార్యములను అతడు చేసేనే, అతడు ఎంత మాత్రమును తప్పించుకొనడు. మనము చేసేటటువంటి ప్రమాణములకు వెళ్ళి మనం ఎంత మాత్రం కూడా తప్పించుకోవడానికి అవకాశం లేదు. మనం వెనక్కి తీసినా ప్రయోజనం లేదు అనేటటువంటి విషయాన్ని ఈ లేఖనంలో మనకు గుర్తు చేస్తూ ఉన్నది. విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు బబులోనుతో తిరుగుబాటు చేసి ఐగుప్తును ఆశ్రయించిన సిద్కియా రాజుకు సంభవింపబోవు శిక్షలను గురించి, పక్షిరాజు ద్రాక్షవల్లి అను ఉపమానం గురించి ఉపమానం ద్వారా హెచ్చరించుచుండెను. 22 క్రీస్తు రాజ్యమును గురించిన ఒక వాగ్దానము చేయబడి ఉన్నదనేటటువంటి విషయాన్ని ఈ యెహెజ్కేలులో మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నది ప్రియులారా. లూకా సువార్త 1వ అధ్యాయము 73వ వచనాన్ని మనం ఆలోచన చేద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయము 73వ వచనాన్ని ఆలోచన చేద్దాం. 68 నుంచి 67 నుంచి ఇది కంటిన్యూగా ఉన్నది. అలాగనే మనం కొనసాగుతూ చదువుకుందాం ప్రియులారా. మరియు అతని తండ్రి జకరయ్య పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించెను, ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చు వారికి విమోచన కలగజేసెను. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును అనగా మన శత్రువుల నుండి మనల్ని ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలగజేసెను. దీనిని గురించి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట నుండి పలికించెను. ఆయన మన పితరులను కరుణించుటకు తన పరిశుద్ధ నిబంధనను అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకం చేసుకున్నటకును, మన శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధి పరిశుద్ధముగా నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలగజేసెను. మరియు ఓ శిశువా, నీవు సర్వోన్నతుని ప్రవక్తవన బడుదువు. మన దేవునికి మహావాత్సల్యముని బట్టి వారి పాపమును క్షమించడం వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములకు సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు. మన పాదములను సమాధాన మార్గంలోనికి నడిపించినట్లు చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండు వారికి వెలిగించుటకై ఆ మహా వాత్సల్యమును బట్టి
పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం గ్రహించెను. శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగు దినం వరకు అరణ్యములో నుండెను. ఈ లూకా సువార్తలో మనం జ్ఞాపకం చేసుకున్నటువంటి విధానాన్ని బట్టి మనం ఆలోచన చేద్దాం. ఆనాడు పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలీల పద్ధతులను బట్టి, ఒడంబడికను బట్టి, దేవుని ప్రణాళిక నిబంధనను బట్టి చేసినటువంటి తీర్మానాలను, ప్రమాణాలను, నిబంధనలను బట్టి దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉంటూ ఉన్నాం. ఈ యొక్క దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నటువంటి సమయంలో మన ఆలోచన, మన ఉద్దేశాలను పక్కకు పెట్టి దేవుని ప్రణాళికను మనం ఆలోచన చేస్తే, ఆనాడు ఇశ్రాయేలీలను బానిసత్వంలోంచి విడుదల చేయడానికి, ఆనాడు కానానుకు ప్రయాణం కావడానికి పరిశుద్ధాత్మ, అది ధర్మశాస్త్రం అంతా కూడా దేవుని ద్వారా నడిపింపబడి ఉంటున్నది అనేటటువంటి విషయాన్ని మనకు లేఖనాన్ని మనకు గుర్తు చేస్తున్నది. కొత్త నిబంధనకు వచ్చేసరికి క్రీస్తు మన నిమిత్తము నశించిన దానిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారునిగా లోకమునికి వచ్చి మన పాపముల నుండి విడుదల కలగడానికి, అలాగునే మరణం తర్వాత పరదైసునకు చేరడానికి దేవుని ప్రణాళిక మనకు గుర్తు చేస్తూ ఉంటున్నది. దేవుడు చేసిన ప్రమాణంలో ఏది కూడా దేవుడు మర్చిపోవడానికి ఆయన సామాన్య మానవుడు కాదు అని చెప్పి దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉన్నది. గద్దించునేమో, హెచ్చరించునేమో, కానీ దేవుడు చేసిన ప్రమాణాన్ని మాత్రము మర్చిపోడు. అబ్రహాము కూడా దేవుడు చేసిన ప్రమాణాన్ని మర్చిపోకుండా ఎలియాజరుకు తాను అప్పగించడానికి దేవుని ప్రణాళిక ఉంది అని చెప్పి దేవుని వాక్యం మనకు తేటగా గుర్తు చేస్తూ ఉంటూ ఉన్నది. ఇక్కడ ఈ లేఖనాన్ని మనం ఆలోచన చేసినప్పుడు చాలా విషయాలు మనకు గుర్తు చేస్తూ ఉంటూ ఉన్నాయి. చాలా విషయాలు క్రీస్తుని గురించి, అలాగనే పాత నిబంధన గురించి, ప్రవచనాల గురించి అన్ని విషయాలు మనకు తేటగా మనకు గుర్తు చేసి జ్ఞాపకము చేస్తూ ఉంటున్నది అనేటటువంటి విషయాన్ని మనము గుర్తు చేసుకుంటున్నాం ప్రియులారా. మరి యాకోబు పత్రికకు వెళ్దాము. 5వ అధ్యాయానికి వెళ్దాము. దేవుని మాటలు ఇక్కడ మనకు ఏమి గుర్తు చేస్తావో వాటిని నెమరేసుకుందాం. యాకోబు 5వ అధ్యాయానికి వచ్చాము. ఇప్పుడు 5వ అధ్యాయంలో అన్యాయస్తులైన ధనవంతులకు దేవుని న్యాయ తీర్పుల గురించి హెచ్చరికగా ఉంటూ ఉన్నది. 6 వచనాల వరకు ఓర్పును గురించి ఉన్నది. అలాగనే 13 వచనంలో నుంచి చూసినప్పుడు దుఃఖంలోనూ ప్రార్థన చేయుట మానకూడదనేటటువంటి విషయాన్ని ఈ లేఖనాన్ని మనకు పొందుపరచబడి ఉన్నది. 7వ వచనం నుంచి మనం ఆలోచన చేద్దాం ప్రియులారా. 7వ వచనం నుంచి, సహోదరులారా, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షము కడవరి వర్షము సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కనుగొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. మనం కూడా అలాగునే కనిపెట్టాలి. 12వ వచనానికి వద్దాం ప్రియులారా. నా సహోదరులారా, ముఖ్యమైన సంగతి ఏదనగా ఆకాశం తోడని కానీ, భూమి తోడని కానీ, మరి దేని తోడని కానీ ఒట్టు పెట్టుకొనక మీరు తీర్పు పాలు కాకుండానట్లు అవునంటే అవును, కాదంటే కాదని ఉండవలెను. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. ఎవరికైనాను సంతోషము కలిగినా అతడు కీర్తనలు పాడవలెను. మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా, అతడు సంఘపు పెద్దలను పిలిపించవలెను. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలెను. మరి మనము దేవుని ప్రణాళికలో దేవుని నామాన్ని మనము గుర్తు జరుగుతూ, అలాగనే అపవిత్రత కలిగి ఉండకుండా సత్యవంతులుగా నిలవడానికి ప్రమాణము, మరి దేవుడు చేసిన ప్రమాణములను మనం మర్చిపోకుండా, దేవుడు అప్పగించినటువంటి బాధ్యతలను విడిచి తిరగకుండా మనం జాగ్రత్త కలిగి ఉండాలని చెప్పి దేవుని వాక్యము
మనకు తేటగా గుర్తు చేయబడుతూ ఉన్నది. మరి ద్వితీయోపదేశ కాండానికి వెళ్దాం ప్రియులారా. ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయానికి వెళ్దాము. ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 11వ వచనాన్ని మనం ఆలోచన చేద్దాం. మరియు యెహోవా నాతో ఇట్లనెను, ఈ ప్రజలు నేను వారికి ఇచ్చేదనని వారి పితరులతో ప్రమాణము చేసిన దేశమున ప్రవేశించి స్వాధీనపరుచుకున్నట్లు నీవు లేచి వారి ముందర సాగుమని చెప్పాను. దేవుడు ప్రమాణము చేసినటువంటి వాటిని దేవుడు ఇవ్వకుండా మానడని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది. 34వ అధ్యాయానికి వెళ్దాము. ద్వితీయోపదేశ కాండం 34 4వ వచనాన్ని ఆలోచన చేద్దాం. మరియు యెహోవా అతనితో